ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి, రామ్ గారు నమస్తే. నమస్తే అండి. యా సో రీసెంట్ ఎపిసోడ్స్లో మనం ఒకసారి డిస్కస్ చేసాం. అంటే వై అంటే యంగర్ జనరేషన్ వాళ్ళు అంటే ఏజ్ తక్కువ ఉన్న అబ్బాయిలు ఓల్డర్ ఉమెన్స్ని ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అనే దానిపైన మనం ఒక టాపిక్ చేసాం ఆల్రెడీ. సో ఇదే సంఘటన మనకి నిజంగానే మనకి చూడడానికి దొరికింది అనమాట. ఒక లైక్ అంటే మేనా అత్త మీద లైక్ దే హ్యాడ్ ఎ రిలేషన్షిప్. మాయ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆ అబ్బాయి అత్తయ్యతో రిలేషన్షిప్ పెట్టుకుని అండ్ ఇట్ వెంట్ టు లైక్ ఎలా ఎక్స్టెండ్కి వెళ్ళింది అంటే దే కిల్డ్ దట్ పర్సన్. అంటే తినేమో వాళ్ళ హస్బెండ్ని, తినకేమో మావయ్య అవుతారు, సొంత మావయ్య, ఆయనని చంపేసేసే పరిస్థితికి వచ్చింది. సో రిలేషన్షిప్స్ అనేది అంటే ఎక్కడ పోతున్నాయి అసలు? అంటే ఏమి ఒక రిలేషన్షిప్ అనేది కానంటే ఒక వాళ్ళకి ఏమవుతారు అనేది ఏమి కూడా తెలుసుకోకుండా ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించుకోకుండా వై ఎందుకు ఇలా అవుతున్నాయి అంటారు అసలు? ఇది ఈ రీసెంట్గా జరిగిన సంఘటన అండి. దాంట్లో మనం చూసింది లైక్ ఆ అబ్బాయి 17-18 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి అండి. అంతే అతను లైక్ 17 ఇయర్స్ అబ్బాయి మేనత్తతోని రిలేషన్షిప్ లో ఉంటూ వాళ్ళ సొంత మామని ఆమెతో పాటు కలిసి ఇద్దరు చంపేయటం అనేది జరిగింది. చంపేసి రైల్వే ట్రాక్స్ మీద పడేసి అది ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేద్దాం అనేసి అనుకున్నారు. బీటెక్ జాయిన్ అవడానికంటే వెన్ హీ ఫినిష్డ్ హిస్ ఇంటర్ హీ కేమ్ టు దట్ హౌస్. బీటెక్ జాయిన్ అవ్వడానికి హీ కేమ్ అండ్ దేర్. అప్పుడే వాళ్ళకి రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి అండ్ తర్వాత హీ వెంట్ ఇన్ టు దట్ లైక్ బీటెక్ జాయిన్ అయ్యి 2 years అలా. అంత ఏజ్ కి వాళ్ళకి ఏం తెలుస్తుందని అంటే లైక్ అయితే ఇక్కడ అంత ఏజ్ కి ఏం తెలుస్తుంది అని అంటే ఇది ఒక రాంగ్ నోషన్ ఉందండి కరెంట్లీ సొసైటీలో. అందరు ఏంటంటే ఇంతకు ముందు జనరేషన్ వేరండి, కరెంట్ జనరేషన్ వేరు. మనం ఏంటంటే మన థాట్ ప్రాసెస్ లో ఏంటంటే చిన్నపిల్లాడే కదా, చిన్నపిల్లనే కదా అనే ఒక థాట్ లో ఉంటాం. మనం 10th 9th ఇంటర్ అనుకుంటే చిన్నపిల్లలనే అనుకుంటాం, మనం చిన్నపిల్లలని అనుకుంటున్నాం. కానీ కరెంట్ జనరేషన్ అట్లా లేదు. దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ అండి. ఒకటేంటంటే మనం అవి మారుతున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ది కైండ్ ఆఫ్ ఫుడ్ వీఆర్ ఈటింగ్, దాని వల్ల అండ్ యాక్సెస్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి, సో వీటి వల్ల ఏంటంటే పిల్లలు చాలా తొందరగా మెచ్యూర్ అవుతున్నారు, వాళ్ళు చాలా తొందరగా పెద్దగా అయిపోతున్నారు వాళ్ళు. ఇంతకు ముందు చూసుకుంటే అమ్మాయిలు ఏంటంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 13 ఆ టైంకి 13, 14, 15 ఆ టైంకి ఆ మెచ్యూరిటీ అనేది వచ్చేది. లైక్ వాళ్ళు అప్పుడు మెచ్యూర్ అయ్యేవాళ్ళు. కరెంట్ జనరేషన్ లో అస్టానిషింగ్ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 years 10 years 11 years ఆ టైం కల్లా మెచ్యూర్ అయిపోతున్నారు. సో అది ఫిజికల్ మెచ్యూరిటీ కాదు, మెంటల్ మెచ్యూరిటీ కూడా అంత త్వరగా అయిపోతుంది వాళ్ళకి. సో ఆల్సో అబౌట్ ఈ సెక్షువల్ దీని గురించి నాలెడ్జ్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి బికాస్ ఆఫ్ టెక్నాలజీ తొందరగా తెలిసిపోతుంది వాళ్ళకి, రైట్? సో ఇప్పుడు ఏమవుతుందనంటే ఇంతకు ముందులాగా కాకుండా ఈ తొందరగా పెద్దవాళ్ళు అయిపోవడం వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ, ఫిజికల్ మెచ్యూరిటీ కూడా అయిపోవడము, దీనివల్ల ఏంటంటే ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ వాళ్ళు ఇలాంటి వాటికి బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో మనము జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనము అనేసరికి ఇక్కడ స్పెసిఫికలీ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ నేను చూస్తూ ఉంటాను, ఈ ఇన్సిడెంట్నే ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు మనము. అతనేంటి చిన్నపిల్లడే కదా ఉండని ఇంట్లో అని ఉండనిచ్చాడు. కానీ అక్కడ ఏమైంది అని అంటే ఆ అబ్బాయితోటి అంటే మేనల్లుడు వరుస అలాంటి అబ్బాయితోటి ఆమె రిలేషన్షిప్ పెట్టుకొని బేసిక్ గా ఏంటంటే ఇంకా వారితో కదా అసలు. అయితే అంటే తను చిన్నపిల్లడని చూడకుండా అంతగా మీరు అన్నారు ఇతని కంటే ఓకే ఏజ్ పరంగా ఏదో పిల్లడని వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, మరి తిన మెచ్యూరే అయి ఉండొచ్చు కదా, అబౌవ్ 30 ఉంటారేమో. డెఫినెట్ గా అబౌవ్ 30 ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యాక్సెసిబిలిటీ చూసుకుంటే ఇప్పుడు చూడండి చాలా మంది జనాలు అది కొత్తదనం కోరుకోవడానికో, సో వాట్ ఎవర్ రీజన్స్, ఇప్పుడు ఆమెకి పెళ్ళైన తీరు చూసుంటే గనక ఆమెకి ఏంటంటే తను ఇష్టపడి చేసుకున్న పెళ్లి కాదు అది. పెళ్ళైన తీరు చూసుకుని ఉంటే గనక అతను ఏంటంటే కట్నం ఏమి లేకుండా అమ్మాయి బాగుంది కదా అని కట్నం ఏమి లేకుండా చేసుకున్నారు. ఈమెకి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఏంటి, కట్నం ఏమి తీసుకోవట్లేదు, మళ్ళా గవర్నమెంట్ జాబ్, సో గవర్నమెంట్ జాబ్ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటా, ఇలాంటి సంబంధం నీకు ఎక్కడ వస్తుంది ఇంకా అని ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే బై ఫోర్స్ ఒప్పించి చేపించేసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇష్టపడి చేసుకోవడం వేరు, పెళ్లి ఏదో ఇంకా వచ్చింది కదా సంబంధము చేసేసుకుంటే అయిపోతుంది కదా అనే మోడ్ లో పెళ్లి చేసుకోవడం అనేది వేరు. ఈమెకు జరిగింది అదే. సో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆఫ్ కోర్స్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏమైందంటే ఆమెకి
తొందరగా పెళ్ళైపోయి ఆమె ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయడం అంతా కాలేదు అక్కడ ఆమెకి. ఎగ్జాక్ట్లీ. తొందరగా పెళ్ళి అయిపోయింది ఆమెకి, తొందరగా పిల్లలు పుట్టేశారు. ఈ క్రమంలో ఏంటంటే పిల్లలు పుట్టేసిన తర్వాత ఆమె ఏంటి ఇంట్లోనే షీ వాస్ కన్ఫైన్ టు హోమ్, ఇంట్లోనే వండుకుంటూ బీఈడి కూడా చేశారు తను. చేస్తున్నారు. సో Yes. ఇంట్లో వండుకుంటూ బీఈడి ఇప్పుడు బయట ఆప్షన్స్ ఏమీ లేకుండా సడన్ గా ఒక ఏజ్ లో ఉన్న అబ్బాయి, వరుస ఏదైనా కానివ్వండి, ఏజ్ లో ఉన్న అబ్బాయి ఇంట్లో తిరుగుతున్నాడు. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఆ అట్రాక్షన్ అనేది క్రియేట్ అయ్యేదానికి స్కోప్ ఉంది అక్కడ. సో అలా అట్రాక్షన్ ఆమె సైడ్ నుంచి చూసుకుంటే ఎందుకు ఆలోచించలేదు అని అంటే పెద్దగా ఆమెకి ఎక్స్పోజర్ లేదు, సడన్ గా ఒక ఎక్స్పోజర్ వచ్చేసరికి ఇంక ఇదే ఆప్షన్ కింద తీసేసుకుందాం అన్నమాట. Correct. సో అలా ఏంటంటే వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఆల్మోస్ట్ 2 years 2 వరకు years, that's right. సాధించారు వాళ్ళు ఇట్లా ఆ రిలేషన్షిప్ ని. సో మనం చూస్తే అంటే కరెంట్ టైమ్స్ లో చూసుకుంటే పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇలా ఎవరినన్నా బంధువుల్ని ఇంట్లో పెట్టుకుంటున్నారు అని అంటే వాళ్ళను మీ దృష్టిలో వాళ్ళు చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, కానీ నిజంగా అసలు వాళ్ళ ఏజ్ ఏంటి, ఈజ్ ఇట్ ఓకే అలా ఎవరినైనా తెచ్చి పెట్టుకోవడం ఓకేనా కాదా? నేను అందరినీ డౌట్ పడమని అనట్లేదు, తెచ్చి పెట్టుకోవడంలో తప్పు అని కూడా అనట్లేదు నేను, కానీ ఎంతో కొంత నిఘా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు చూస్తుంటాం, అంటే వైఫ్ ఎప్పుడైనా ప్రెగ్నెంట్ ఉంటే వాళ్ళ సిస్టర్స్ ని తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు, చిన్న పిల్లల్ని కూడా. అవును, ఇంట్లో అవును. కొంచెం హెల్ప్ ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ని కొంతమంది చూస్తున్నా, ఇప్పుడు అలా తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు ఎగ్జాక్ట్లీ ఈ జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసి. అవును. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అలా సిస్టర్స్ తెచ్చుకుంటే మళ్ళా వాళ్ళిద్దరికి ఏదైనా రిలేషన్ వస్తుందేమో అనేసి, Yes. like, వాళ్ళ సిస్టర్ కి ఇంకా హస్బెండ్ కి ఏదైనా రిలేషన్ ఉంటుందేమో అనేసి ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో తెచ్చి పెట్టుకోవడం వరకు ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ లో ట్రస్ట్ ఉండడం కూడా ఓకే, కానీ బ్లైండ్ గా ట్రస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. Correct. సో గుడ్డిగా నమ్మేయద్దు మీరు బికాస్ ఇద్దరు మెచ్యూర్డ్ పీపుల్ ఉన్నారు అక్కడ అన్నప్పుడు ఏ దానికన్నా పాసిబిలిటీ ఉంటుంది. Yes. కాబట్టి మనం ఏంటంటే ఆ నిఘా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఇంకొకటి, ఏదన్నా చిన్న హింట్ వచ్చినా సరే దట్ దర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఈ రిలేషన్షిప్ లో అనేసి చిన్న హింట్ వచ్చినా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఇమ్మీడియట్ గా తీసుకోకుండా దాన్ని డిలే చేసినా, లేకపోతే క్షమించేసి, లేకపోతే పోస్ట్పోన్ చేసినా కూడా ఏమవుతుందంటే ఇలాంటి రిలేషన్షిప్స్ ఇంకా బలపడతా ఉంటాయి మనకి. Correct. సో ఈ కేసులో చూసుకుంటే కూడా బేసిక్గా ఏంటంటే ఆయనకి తెలిసిన డౌట్ వచ్చినప్పుడు, ఇనీషియల్గా డౌట్ వచ్చినప్పుడే నువ్వు ఇక్కడ అవసరం లేదు, నువ్వు వెళ్ళి హాస్టల్లో ఉండు అనేసి చెప్పిన తర్వాత ఈ విషయం ఇమ్మీడియట్ గా వాళ్ళ వాళ్ళ parents పేరెంట్స్ కి చెప్పలేదు. ఆయన చెప్పలేదు, ఇప్పుడు నువ్వు వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకే కదా ఫోన్ లో బ్యాడ్ ఎందుకు చేయడం అని అనుకుని ఉంటాడు అని ఆయన. అనుకొని ఆయన చెప్పలేదు. Yes. చెప్పకపోయేసరికి ఏమైంది అని అంటే వీళ్ళ ఆటలు సాగినాయి. Correct. ఇప్పుడు అతను ఇంకా అక్కడే ఉండడము, అంటే ఆ చుట్టుపక్కలనే హాస్టల్లో ఉండడము, రెగ్యులర్ గా వచ్చి కలవటము, ఇవన్నీ జరిగినాయి. అదే వాళ్ళ పేరెంట్స్ కి అప్పుడే ఇంటిమేట్ చేస్తుంటే కనుక అసలు ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. అయితే అసలు ఈ కేసు ఛేదించడానికి కూడా రీజన్ చెప్పాలంటే ఆ తెలియపరచడమే. ఎందుకంటే ఆఫ్టర్ దాట్ ఇంకోసారి పట్టుబడ్డప్పుడు వాళ్ళ అక్కకి చెప్పుకున్నాడు ఇతను, లైక్ Correct. ఇలా అవుతుంది అనేసి చెప్పుకున్నారు కాబట్టి ఈయన చనిపోయినాక పోలీసులకి ఆమెనే చెప్పింది, నాకు వీళ్ళ మీద డౌట్ ఉంది అనేసి. సో అప్పుడు పోలీసులు ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు చేసిన ఇది అనేసి. సో వీళ్ళు కూడా చూడండి, ఇలాంటి రిలేషన్షిప్స్ కి యాక్చువల్ గా ఫ్యూచర్ ఉండదు. కరెక్ట్. సో ఎవరన్నా తెలుసుకోవాల్సింది అదే, ఇప్పుడు మీరు చేసే ఇలాంటి రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు అని అంటే వాటికి ఫ్యూచర్ ఉండదు. యా, దానికోసం దే ఆర్ గోయింగ్ వెన్ టు దట్ ఎక్స్టెంట్. ఒక ఆయన్నే చంపేసి ఇతనికి ఎంత ఫ్యూచర్ ఉంది అసలు? బ్రైట్ జస్ట్ బీటెక్ స్టూడెంట్, సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అవును, ఈమెకు పిల్లలు ఉన్నారు, ఇతన డిఫరెంట్ ఫ్యూచర్ ఉంది, ఈ అబ్బాయికి డిఫరెంట్ ఫ్యూచర్ ఉంది. బట్ యా, మీరు అన్నట్టు కొన్ని రిలేషన్షిప్స్ మనం మాట్లాడుకున్నాం, అక్కడి వరకు ఉండి వాళ్ళు అప్పటి వరకు దే ఫైండ్ ఎట్ ద రిలేషన్షిప్ అంతవరకు అంటే ఓకే. బట్ ఇంత ఎక్స్టెంట్ కి వెళ్ళి ఒక పర్సన్ ని చంపేసి అంత ఎక్స్టెంట్ కి వెళ్ళారు అంటే వాట్ మేడ్ దెమ్ టు డూ దట్ అంటారు అసలు? జనరల్ గా ఏంటంటే ఇలాంటి వాళ్ళు ప్రెసెంట్ గురించి ఆలోచిస్తారే తప్ప ఫ్యూచర్ గురించి ఆలోచించరు. సో ప్రెసెంట్లీ నాకు వచ్చే ఫన్, నాకు వచ్చే ఎంటర్టైన్మెంట్ దూరం అవుతుందే అనే ఆలోచనలోనే ఉన్నారే తప్ప నేను దీని వల్ల ఫ్యూచర్ లో ఏమైనా సఫర్ అవుతానా ఇవన్నీ ఆలోచించరు జనరల్ గా. ఇప్పుడు చూడండి, ఈ కేసులో కూడా చూసుకుంటే బ్రెడ్ అన్నారు, అతను ఒక్కడే పనిచేస్తున్నాడు ఇంట్లో, సంపాదించే భర్తని చంపేస్తే నా పిల్లలకి ఫ్యూచర్ ఏంటి అని ఆమె ఆలోచించలేదు. సెకండ్ ఇయర్ బీటెక్, నేను ఫ్యూచర్ లో బాగా చదువుకుంటే నాకు మంచి కెరీర్ ఉంటది, నా ఏజ్ కి తగ్గ వైఫ్ ఉంటుంది నాకు, తిను కాకపోతే ఇంకా ఎంతో మంది గర్ల్స్ ఉంటారు యాక్చువల్లీ, రైట్? ఇవన్నీ ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా
నేను చెప్పినట్టు ఇలాంటి వాటికి ఎలాగో ఫ్యూచర్ ఉండదు. ఇప్పుడు చూడండి, సపోజ్ పట్టుబడలేదు అనుకోండి, ఎంత వరకు అవుతుంది ఇదంతా సాగదు. మహా అంటే మహా 1 అంటే year ఇంకో prolong 1-2 years చేస్తారేమో prolong అంతే. అవుతుందేమో అంతే. ఆ తర్వాత వీడికి ఉద్యోగం వచ్చో లేకపోతే పెళ్ళయ్యో ఏదో ఒకటి మొత్తానికి ఎక్కడో చోట బ్రేక్ పడుతుంది. అండ్ ఆ 1-2 years మీరు అన్నట్టు ఎర్న్ చేసే హస్బెండ్ లేనప్పుడు తన ఎర్నింగ్స్ ఎక్కడ, ఆ పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు, ఆ మాత్రం కూడా ఆలోచించకుండా వెన్ దే ఆర్ స్టెప్పింగ్ ఇంటూ అంటే ఎక్కడ లోపం అవుతోంది అనేది అసలు అర్థం అంత అవ్వట్లేదు. ఆలోచన శక్తి ఉంటే అసలు ఇక్కడ దాకా రాదండి. జనాలు ఏంటంటే ఆ టెంపరరీ బెనిఫిట్స్ కోసం కానివ్వండి, టెంపరరీ హ్యాపీనెస్ కోసము ఈ పర్మనెంట్ డ్యామేజ్ చేసుకుంటారు చూడండి. దట్ ఈస్ ది మోస్ట్ ఫూలిష్ థింగ్. సో మీరు వెన్ దే ఎప్పుడైనా రియలైజ్ అంటారు. అంతా చేయి జారిపోయినాక ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి వాళ్ళకి పోనీ వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారా? కలిసి ఉండట్లేదు. జైల్లో జైల్లో ఉంటున్నారు ఇద్దరు. ఎవరికి వాళ్ళు జైల్లో ఉంటున్నారు, ఆ పిల్లలు అనాథ అయిపోయారు, అతను చనిపోయారు. ఎంత మందికి జరిగిన నష్టం ఇది. సో ఒక ఇద్దరు కలిసి ఉందాం అనుకునే క్రమంలో ఎంత మందికి అసలు నష్టం జరిగింది. సో ఇలాంటి ఆలోచించకుండా వీళ్ళు ఇప్పుడు రియలైజ్ అయి ఉండొచ్చు నాకు తెలిసి. శిక్ష పడ్డాక రియలైజ్ అవుతారు వాళ్ళు. సో అందుకనే ఇలాంటి రిలేషన్షిప్స్ ఎవరైనా ఉన్నా అది టెంపరరీ అని గ్రహించి అది అక్కడికి వదిలేసి ఏది ఇంపార్టెంట్ లైఫ్ లో అనేది తెలుసుకుంటే లైఫ్ లో హ్యాపీగా ఉంటారు. కొంచెం ఆలోచనతో పనిచేయాలి అసలు యాక్చువల్లీ, రైట్? Yeah, మీరు అన్నట్టు that's ఇప్పుడు ఆ పిల్లలు అనాథలు అయిపోయారు, ఆయన లేడు, ఎర్న్ చేసి అతన్ని చంపేశారు, వీళ్ళు జైల్లోకి వెళ్ళారు, అనవసరంగా పిల్లలు అనాథలు అయిపోయారు. Absolutely. రైట్. Yeah. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. You're welcome.